వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. ఆలపాటి సురేష్ కుమార్ రాసిన విధ్వంసం పుస్తకం నుంచి ఈ వీడియో లాగ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ కార్యాలయంపై మరొక రాజకీయ పార్టీ దాడి చేయటం అన్నది ఇంతవరకు జరగలేదు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై 2021 అక్టోబర్ 19న వైసీపీ కార్యకర్తలు జరిపిన దాడి చాలా భయంకరమైంది. ఈ దాడిలో ప్రాణ నష్టం లేకపోవటం నిజంగా అదృష్టం. అంత తీవ్ర స్థాయిలో దాడి జరిగింది. డజన్ల సంఖ్యలో దుండగులు వచ్చి టీడీపీ కార్యాలయంలో విధ్వంసం సృష్టించారు. రాళ్లు విసిరారు, అద్దాలు పగలగొట్టారు, కార్లు తగలబెట్టారు, ఎదురొచ్చిన వారిని పట్టుకుని చితకబాదారు, కుర్చీలు బల్లలు విరక్కొట్టారు. ఆ సమయంలో భవనం పై అంతస్తులో ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలు, కార్యాలయ సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కూర్చున్నారు. దాడి సంగతి తెలిసి మంగళగిరి నుంచి టీడీపీ కార్యకర్తలు తరలి వస్తున్నారని కబురు అందటంతో దుండగులు విధ్వంసం చాలించి తాపీగా కార్లు ఎక్కి నిష్క్రమించారు. ఈ దాడిలో టీడీపీ నాలెడ్జ్ సెంటర్ బాధ్యతలు చూసే అనిల్ చెయ్యి విరిగింది. బద్రి అనే టెక్నీషియన్ తల పగిలింది. వైసీపీ నేతలు నందిగం సురేష్, దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి తమ అనుచరులతో ఈ పని చేయించారని టీడీపీ ఫిర్యాదు ఇచ్చారు. అసలు ముగ్గురుపై మాత్రం కేసు దాఖలు కాలేదు. మంగళగిరి రోడ్డులో టీడీపీ కార్యాలయానికి కోతవేటు దూరంలో డీజీపీ కార్యాలయం ఉంది. పక్కనే ఇంత విధ్వంసకాండ జరుగుతుంటే పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు. అటువైపు తొంగి కూడా చూడలేదు కనీసం. పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని, తదుపరి లక్ష్యం పార్టీ ఆఫీసేనని టీడీపీ వారికి ముందే ఒప్పందింది. ఆ వెంటనే వారు పోలీసులకు కబురు చేశారు. కానీ పోలీసులు పట్టించుకోలేదు. దాడి తర్వాత దర్యాప్తు కోసం కూడా రాలేదు. 5 రోజుల తర్వాత పోలీస్ స్టేషన్కు వచ్చి దాడి గురించి సాక్ష్యం చెప్పాలని, సీసీటీవీ ఫుటేజ్ అందించాలని కోరుతూ టీడీపీ ఆఫీసు గోడకు 2 నోటీసులు అంటించి వెళ్ళిపోయారు. మంగళగిరి టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన సమయంలోనే రాష్ట్రంలో మరికొన్ని టీడీపీ ఆఫీసులపై దాడికి ప్రయత్నాలు జరిగాయి. ఈ దాడులకు తక్షణ ప్రేరణ మీడియా సమావేశంలో ముఖ్యమంత్రిని ఉద్దేశించి పట్టాభిరామ్ వాడిన ఒక మాట. రాష్ట్రంలో గంజాయి సాగుపై, డ్రగ్స్ వ్యాపారంపై కేంద్రం నిఘా పెట్టాలన్న టీడీపీ నేత నక్కా ఆనందబాబు డిమాండ్ దగ్గర ఇది మొదలైంది. ఆ వెంటనే విశాఖ జిల్లా నక్కపాలెం పోలీసులు పనిగట్టుకుని గుంటూరు వచ్చి అర్ధరాత్రి పూట ఆనందబాబుకు నోటీసులు ఇచ్చారు. దీనిపై స్పందిస్తూ పట్టాభి సీఎం జగన్ను ఉద్దేశించి బోషడీకే అనే పదం వాడారు. ఆ పదం అర్థం ఏమిటో ఇక్కడ వివరించడం అనవసరం, కానీ అది దక్కనీలో నికార్సైన తిట్టుపదం. ప్రజా జీవితంలో విమర్శకు అలాంటి పదాలు వాడటం ముమ్మాటికి అభ్యంతరకరం. కానీ దానికి ప్రతిగా విధ్వంసానికి, హింసకు దిగటం మరింత అభ్యంతరకరం. రిపీట్. అంతేకాదు, నేరం కూడా పట్టాభిరామ్ చేసింది తప్పే. అయితే అందులో అనుమానం లేదు. భారత శిక్షా స్మృతిలో బ్రిటిష్ లాంటి క్రిమినల్ డిఫర్మేషన్ చట్టం ఇంకా కొనసాగుతూ ఉంది కాబట్టి పట్టాభిరామ్ను ఆ చట్టం కింద ప్రాసిక్యూట్ చేసి జైలుకు పంపించవచ్చు. అది కాదనుకుంటే పట్టాభిరామ్కు రాజకీయంగా సమాధానం ఇవ్వాలి. అలా కాకుండా టీడీపీ ఆఫీసుపై దాడి చేసి విధ్వంసం సృష్టించడం, అక్కడున్న వారిని పట్టుకొని బాధటం సరైన సమాధానం అని వైసీపీ నాయకత్వం భావించింది. రెండో పక్కన పోలీసులు అర్ధరాత్రి పట్టాభి ఇంటి తలుపులు పగలగొట్టి ఆయన అరెస్ట్ చేశారు. అనంతర పరిణామాల్లో తెలుగు యువత నాయకుడు రామకృష్ణ ప్రసాద్ స్టే ఉన్నప్పటికీ పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. మరో టీడీపీ నాయకుడు బ్రహ్మం చౌదరిని ఠాణాకు తీసుకెళ్లి కొట్టారు. ఈ 2 చర్యలను హైకోర్టు గర్హించింది. పట్టాభికి బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు న్యాయమూర్తి పోలీసులకు చట్టబద్ధ పాలనపై గౌరవం లేదని వ్యాఖ్యానించారు. వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యాలయంపై దాడి చేసి వెళ్ళిన తర్వాత అక్కడి వారికి లోపల పచారులు కొడుతూ నాయక్ అనే ఒక రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్ కనిపించారు. అతనిని టీడీపీ నేతలు నిర్బంధించి తర్వాత పోలీసులకు అప్పగించారు. అలా అప్పగించిన వారిపై పోలీసులు హత్యాయత్నం SC/ST యాక్ట్ కింద కేసు పెట్టారు. టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన సంఘటనపై చాలా రోజుల పాటు FIR కూడా దాఖలు చేయలేదు. ఇంత తీవ్రమైన ఘటనపై కేసుకు ఇప్పటికీ దిక్కు మొక్కు లేదు. దట్ ఈజ్ ఆంధ్ర పోలీస్.